నమస్తే. స్టైలింగ్ పంప్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో కొరమేను చేపల పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నీటి పరీక్షలు, కొరమేను చేపల ఎదుగుదలకు ఇవ్వాల్సిన ముఖ్య బయో ప్రోటీన్స్ గురించిన వివరాలను కొరమేను విజయ్ అని పిలువబడుతున్న విజయ్ ద్వారా, అట్లాగే ఆర్గానిక్ లేదా బయో ప్రోటీన్ తయారు చేస్తున్న వర్మ ద్వారా తెలుసుకుందాం. మన రాష్ట్ర చేపగా పిలువబడుతున్న కొరమేను పోషణ ఈ మధ్యకాలంలో బాగా పుంజుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. కొరమేను పెంపకం గురించి గత 10 సంవత్సరాల నుంచి విశేష కృషి చేస్తూ ఉన్న విజయ్ ఎంతో మందిని ఈ రంగం వైపు ఆకర్షితులుగా మారే ప్రయత్నాన్ని నిర్విరామంగా చేస్తూ ఉండడం విశేషం. మొదట ఎంతమంది విమర్శించినా చెయ్యలేడు అని అనుకున్న తన పట్టు విడవకుండా కొరమేను విజయ్గా పేరు తెచ్చుకోవడం అనేది అంత ఆషామాషి కాదు. ఈ మధ్యలో వాటర్ టెస్ట్ చేసిన వాళ్ళకే తన సేవలను అందిస్తూ ఇప్పుడు ఫీల్డ్లో తక్కువ ఖర్చు వచ్చేలా చేస్తూ ఇంకా ముందడుగు వేసి బయో ఉత్పత్తులను ఉపయోగించి కొరమేను చేపల వ్యాధులు సోకకుండా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి అనుసంధానంగా బయో ఉత్పత్తుల పరంగా అపార అనుభవం ఉన్న వర్మ గారితో కలిసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తీవ్ర కృషి చేయడం అభినందించాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం విజయ్ వర్మ గారి మాటల్లో కొరమేను వ్యాధుల నివారణ, నీటి పరీక్షల వివరాలు తెలుసుకుందాం. నా పేరు కుప్ప విజయ్ కుమార్. మన రాను ఈరోజు ఫుడ్ గురించి కానీ, కొరమేను చేపల గురించి కానీ మనం కొత్త వెరైటీ చేస్తున్నాం. రైతులు కూడా సపోర్టింగ్ ఇస్తూ అందుబాటులో ఉంటున్నాం. మనం రైతుకి మనకు ఏ విధంగా ముందుకు పోతాము. ఇక్కడ రైతుకు వచ్చి మెడిసిన్ ప్రాబ్లం ఉండే మన దాకా మెడిసిన్ కూడా అందుబాటులో తీసుకొచ్చినప్పుడు నేను రైతుకు ఫీడ్ విషయం అందుబాటులో తీసుకొచ్చిన. మార్కెట్లో లోపం ఉంది. అతి త్వరలో మార్కెట్ కూడా మనం దాన్ని చేయడానికి రెడీ ఉన్నాం. ఇంకోటి ఈరోజు మనకు ముఖ్యంగా మనం తెలియజేయడం ఏంటంటే, ఇన్ని రోజులు మన దగ్గర తెలంగాణ స్టేట్లో వాటర్ టెస్టింగ్ ల్యాబ్లు ఉన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అవి ఉన్న ఎక్కడున్నో తెలుస్తలేవు. మనం చెప్పడానికి ఏంటంటే వాళ్ళు ఒకసారి ల్యాబ్ టెస్టింగ్ వాటర్ పంపితే దీన్ని ఏం చేయాలి సార్ మనం రిటర్న్ క్వశ్చన్ ఇస్తుంది. ఈరోజు మనం ప్రతిదీ కూడా నేను సపోర్ట్తో తీసుకుంటున్నాం. కాబట్టి ఒక మెడిసిన్ నుంచి మన విజయవాడ చెందిన ఒక కంపెనీ మన వర్మ గారని కంపెనీ వచ్చి సార్ మాట్లాడుతూ వర్మ గారు. సార్ ఏం లేదు, సింపుల్గా మా ప్రోడక్ట్స్ మేము ఇచ్చే సర్వీసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్, చెప్పండి సార్. అంటే మీకున్న ఇబ్బంది మీరు చెప్పారు సార్. ఆల్రెడీ మనం లాస్ట్ మాట్లాడినప్పుడే ఇక్కడ ఎంత తక్కువ లెక్కేసుకున్నా మినిమం వాటర్ని టెస్ట్ చేయాలంటే 2500 నుంచి 3000 పైనే అవుతున్నాయి, కానీ కిందకి రావట్లేదు. మాకు సేమ్ అదే ప్రైవేట్ ల్యాబ్స్ ఉండి మ్యాక్సిమం 400తో సరిపోతుందండి. ఆ వేరియేషన్ ఇక్కడ అక్కడ ఉంది. ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎక్వా కల్చర్ అన్నది సెటిల్ అయి ఉన్న ఇండస్ట్రీ. అది తెలంగాణలో ఇప్పుడు మొదలవుతుంది కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో మేము ఏం చేసామంటే విజయ్ గారు మేము అనుకుని ఇక్కడి నుంచి శాంపిల్స్ ఆయన కలెక్ట్ చేసి విజయవాడ పంపిస్తే వాటిని మేము టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ పంపించడం, దానికి ఏ డిసీజెస్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి దాని రెటిఫికేషన్స్కి మెడిసిన్స్ రికమెండ్ చేయడం, వాటిని పంపించడం జరుగుతుంది. సో దీంట్లో పాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కూడా యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ని తీసుకురావడం, ఎర్లీ గ్రోత్ని తీసుకురావడం. ఇప్పుడు 7 నుంచి 8 నెలలకి 1 kgని రీచ్ అవుతున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే 5 నెలల లోపల ఆ టార్గెట్కి రీచ్ అయ్యేటట్టు మేము సపోర్ట్ ఇవ్వడానికి విజయ్ గారితో మాట్లాడడం జరిగింది. విజయ్ గారు ఇంకో మాట అడిగారు, వీళ్ళకి ఇక్కడ మినిమం 30% మోర్టాలిటీ వస్తుంది, అంటే చనిపోయేది. 70% వీళ్ళ చేతికి వస్తుంది పంట. మాకు చేప కంటే మోస్ట్ సెన్సిటివ్ ఫ్రాన్స్. అంటే ఫ్రాన్స్కి ఏదైనా తేడా వస్తే 5 to 6 hours లోపు మొత్తం స్మాష్ అయిపోద్దండి ట్యాంక్. అటువంటి దాన్ని కూడా మేము మోర్ దాన్ 90% సక్సెస్ తీసుకుంటాం. అంటే సింగిల్ డిజిట్కి మోర్టాలిటీని తగ్గించి టైం టు టైం మానిటర్ చేస్తా దాన్ని మంచి రిజల్ట్స్ ఇవ్వడం. అదేవిధంగా ఫ్రాన్స్లో గ్రోత్
ఎంత ఇప్పుడు వరకు జరిగిన ప్రొసీజర్స్ ప్రకారం చేసి ఎలా చేసినా వాళ్ళకి హయ్యెస్ట్ 90 డేస్ కంప్లీట్ అయ్యేసరికి 3 మంత్స్కి 60 నుంచి 90 కౌంట్ మధ్యలోనే ఉంటుందండి. మా ప్రొడక్ట్స్ తోటి ఆ కౌంట్ని 35 to 38 మధ్యలోకి తీసుకురాగలిగాం 90 డేస్లో. అంటే గ్రోత్ వేరియేషన్ ఆ రేంజ్లో ఉంది. దానికి మేము చేస్తా అన్నది పెద్ద ఇదేం కాదండి. టెక్నికల్గా చేపకి అవసరమైన ఫీడు లేకపోతే అవసరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, అది ఎదగడానికి అవసరమైన హార్మోన్స్, ఆహారాన్ని అది హరించుకోవడానికి, హెల్దీగా ఉండడానికి అవసరమైన వాటిని ఇవ్వడం, ఇదే మేము చేస్తూ ఉన్నది. అది అంటే విజయ్ గారు మేము చెప్పేది ఆర్టిఫిషియల్ ఇచ్చేదానికంటే మనది న్యాచురల్ అండి, బ్యాక్టీరియా బేస్డ్ ఇదంతా. మేము చేసేది ఏది కెమికల్ కానీ ఇంకోటి కానీ ఉండదు, ఓన్లీ బ్యాక్టీరియా, లైవ్ బ్యాక్టీరియా. దాంతో చేసేది ఏంటంటే న్యాచురల్ గ్రోత్ని, న్యాచురల్ డెవలప్మెంట్ని తీసుకురావడానికి లైవ్ బ్యాక్టీరియా బాగా ఉపయోగపడుతుంది. హాని జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనే హాని చేయదు. మీకు ఒక్క విషయం సార్, మన ఎక్వా ప్రోడక్ట్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా వరకు రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే దాని రీజన్ అందులో కెమికల్ అవశేషాలు ఉంటున్నాయి. మనకంటే చిన్న కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి పెద్ద దేశాలకి, మనం చేయలేకపోతున్నాం. వాళ్ళతో కూడా పోటీ పడలేని పరిస్థితి, వాళ్ళకంటే మంచి ప్రొడక్షన్ ఉన్నా కూడా. ఇది మేము చెప్పగలిగింది, ఈ ప్రోడక్ట్ మా దాంతో చేసిన ఏ చేప కానివ్వండి, రొయ్యి కానివ్వండి, ఏదైనా కళ్ళు మూసుకుని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏది రిజెక్ట్ అయినా మాదే బాధ్యత. అంత కాన్ఫిడెంట్గా మేము చెప్పింది చెప్పినట్టు పాటిస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డబ్బాలు కనబడుతున్నాయి కదా సార్, ఇక్కడ మనకు ఏం డబ్బా మనకి ఏం పని చేస్తుంది ఒకసారి? తేజ అనేది దేనికి పని చేస్తుంది? తేజ మనకు ఈ 2 ప్రోడక్ట్స్ లక్ష తేజ కాంబినేషన్లో చేపకు వచ్చే రకరకాల డిసీజెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. కడుపు మీద మచ్చలు చనిపోతుండుకోనండి, అంటే మచ్చలు కూడా వేరే ఉంటుంది. ఈ రోజు ఏంటంటే ఈ రెండింటిని కంట్రోలింగ్ ఏంటంటే మనకు దాన్ని ఉబ్బడం వల్ల మనకు కంట్రోల్ చేయడానికి ఈ 2 వచ్చినాయి కాబట్టి మనకు అలాంటి డిసీజ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనకు ఇది. మీరు ఫీడ్ కంట్రోల్ కూడా ఎట్లా చేస్తారంటే ఫీడ్ వేయంగానే బ్యాగ్ని మళ్ళీ ఏదో విధంగా కంట్రోల్గా ముడేసుకుంటే బాగుంటుంది. మీరు ఎందుకంటే ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోతుంది, అర్జెంట్ పని పోతుంది, దానివల్ల లేనిపోయిన డిసీజ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి లక్ష తేజ అండి. ఈ మెడిసిన్ యూజ్ చేస్తే అండి సాయిల్లో ఉపయోగపడకుండా ఉండిపోయిన మేత, కంటామినేట్ అయినవి, వాటన్నిటిని క్లియర్ చేసి 2-3 రూపాంతరాలు చెంది సింగిల్ ప్రోటీన్ సెల్లా తయారవుతుందండి. అది డ్యూ ప్లాంటేషన్ పెరగడం వల్ల అది చేపకు మళ్ళీ ఆహారంగా వెళ్తుంది. అంటే చేపను ఇబ్బంది పెట్టే ప్రోడక్ట్ని మళ్ళీ చేపకి వాల్యుబుల్ ఫీడ్ కింద మార్చడం మాటింది, కంప్లీట్ బ్యాక్టీరియా బేస్డ్. ఈ రెడాన్ ఉంది కదా సార్, ఇదేంటంటే ముందు మనం అది వాడినప్పుడు, టెర్రా వాడినప్పుడు జరిగే సైక్లింగ్లో అమోనియా నైట్రేట్స్ పెరుగుతాయండి వాటర్లో. ఆ అమోనియా నైట్రేట్స్ని కంట్రోల్ చేసి వాటర్ పీహెచ్ని, వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుందండి. అది చేపకి హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఈ రెడో ఉపయోగపడుతుంది. అంటే అది వాడిన తర్వాత దీన్ని అప్లై చేయాలి. ఇది చెడు బ్యాక్టీరియాని, ప్యాథజన్స్ని వాటిని చంపి చేపకి హాని కలిగించే ఏ బ్యాక్టీరియా కానీ, ఏ రకమైన డిసీజ్ కలిగించే ఏదున్నా వాటిలన్నిటిని కంట్రోల్ చేసి చేపకి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, ఆ చేపకు ఒక హ్యూమిడిటీ పవర్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో చాలా వరకు వచ్చేదంటే శంకుజాల ఒకటి వస్తుంది, పేను కొరకడం కానీ, వైట్ మచ్చలు వస్తున్నాయి, బ్లాక్ మచ్చలు వస్తున్నాయి. దానికి మెయిన్ రక్ష అని మనది ప్రోడక్ట్ ఉంది సార్. వీటిలన్నిటిని అది కంట్రోల్ చేస్తుంది. అప్లై చేసిన దగ్గర నుంచి చేపకి డ్యామేజ్ని తగ్గిస్తుంది ఫస్ట్. దాని తర్వాత అది నార్మల్ షేప్కి రావడానికి 1 వీక్లో కంట్రోల్ అవుతుంది. నార్మల్గా హెల్తీగా
కంఫర్ట్గా తయారు. ఇంకోటి ఈ మధ్యలో మచ్చ వస్తుంది, వన్ సైడ్ మచ్చ వస్తుంది, తలకాయ మీద రావడం కానీ తోక మీద రావడం కానీ, అది కూడా దానితో కంట్రోల్ అవుతుంది సార్. అదే దాన్ని ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం చేపకు లేదు సైడ్ మీద వచ్చేసి చేప పడదు, అన్ని రకాల డిసీజెస్ని అది కంట్రోల్ చేస్తుంది. మీరే రక్ష కంట్రోల్ చేస్తుంది. అదేంటంటే మీకు బెస్ట్ యాంటీబయాటిక్ లవ్ బయోటెక్ అన్నది మా యాక్వాకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తుంది. మా పేరెంట్ కంపెనీ వచ్చేసరికి ప్రతిమ బయోటెక్ సార్. ప్రతిమ బయోటెక్ అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. అగ్రికల్చర్ బేస్డ్లో మాకు వెల్ సక్సెస్ ఉంది, మంచి రిజల్ట్స్ తీసాం. అలాగే దీంట్లోకి వచ్చేసరికి ఇందులోని మంచి సక్సెస్ ఉందండి, ఇందులోని రిజల్ట్స్ బాగున్నాయి. కానీ ఇది పెట్టి 1 year అవుతుంది, అది పెట్టి 4 years నుంచి దాన్ని రన్ చేస్తున్నాం. దీనిలో యాక్వా సపోర్ట్ అంతా దీంతో ఉంటుంది. మా కంపెనీ తరఫు నుంచి మేము రైతులకు ఇచ్చే హామీ, మీకు టైం టు టైం మా టెక్నికల్ టీము రిసెప్షన్ టీము అవైలబిలిటీ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. అలాగే సజెషన్స్ ఇస్తారు. అవసరమైంది మెడిసిన్స్ అయ్యి కావాలన్నా కూడా ఇమ్మీడియట్ మీకు చేరేటట్టు ట్రాన్స్పోర్టేషన్ సోర్స్ని బట్టి మీకు చేరేటట్టు చేస్తారు. ఇప్పుడు మేము చేసేదంతా కంప్లీట్గా బ్యాక్టీరియా అండ్ ఫంగల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. ఇది ఇందులో కెమికల్స్ కానీ వేరే ఇదే ఉండదు. చెరువులో పండిన చేప కూడా అదే క్వాలిటీతో వస్తుంది. అంతవరకు ఇన్సూరెన్స్ క్వాలిటీ వరకు మా ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. రైతులకి ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే నేను 2 ఫోన్ నెంబర్లు చెప్తానండి. నెంబర్స్ నోట్ చేసుకోండి సార్. 9493741333, 9493742333. మన ప్రోడక్ట్స్ అన్నీ చేపలకి రొయ్యలకి అన్నిటికి కూడా ఉపయోగపడతాయి. రొయ్యల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వాటి సైజు వాటిని బట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటుంది, యూటిలైజ్ చేయవలసింది. చేప దగ్గరికి వెళ్ళేసరికి చేప ఏజ్ని బట్టి అంటే చేపకు కూడా 3వ నెల 4వ నెల చేప పిల్లకి 2వ నెల పిల్లకి కూడా మెడిసిన్ మారుతుంది. అంటే సేమ్ మెడిసిన్ క్వాంటిటీ మారుతుంది. నేను అంటుంది టెక్నికల్ టీంని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు డైరెక్ట్గా వాడకుండా టెక్నికల్ టీమ్ కన్సల్ట్ చేయండి అన్నది. అవసరమైనంత వరకు వాడితే సరిపోతుంది కదా, డబ్బులు నీళ్ళలో పోసిన తర్వాత ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు మనకు కొంతమంది చెప్తుంటే డాక్టర్లు కొన్ని చేసిన విజయ్ గారు ఇందులో మీకు ఒక్క విషయం చెప్తా. ఫీడ్ వేసినప్పుడు ఇటువంటి మెడిసిన్స్ ఏది కలిపినా పాండు చుట్టూ కలపాలి. కొరమీను చేపల పెంపకం పూర్తిగా వాటి ఎదుగుదల, వ్యాధుల బారిన పడకుండా చూడడం, చేపల ఎదుగుదలకు అవసరమయ్యే నీటి వినియోగ పరీక్షలు, వాటికి ప్రోటీన్ పరంగా ఇవ్వాల్సిన మేత లేదా ఆహారం, ఇలా ప్రతి విషయంలో అనేక జాగ్రత్తలు అవసరం. దానికి తగిన రీసెర్చ్ కూడా అవసరమే. ఒక్కో విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్న కొరమేను విజయ్కి వర్మ గారి సహకారం లభించడం, ఇరువురి భాగస్వామ్యంలో కొరమేను చేపల సాగు అపూర్వంగా అభివృద్ధి చెందుతుందని ఆశించవచ్చు. ముఖ్యంగా విజయ్కి ఉన్న ఆసక్తి, కొరమేను చేపల పెంపకంలో ఉన్న పట్టు, వర్మగారి సహకారం కొరమేను చేపల పెంపకం ఒక నూతన అధ్యాయంగా మారబోతుందని ఆశిద్దాం. మరింతగా విజయ్, వర్మగారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గతంలో చాలామంది చెప్పేది ఏంటంటే మా దగ్గర తిలాపియా చేప దొరుకుతుంది, మా దగ్గర పరకలు దొరుకుతాయి, మా దగ్గర అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి అని చెప్పి చాలామంది చెప్తారు. అంటే తిలాపియా వల్ల ఎంత లాస్ అంటే తెలుసా పబ్లిక్కి, అంత లాస్ ఉంటుంది. ఒక చేపని మింగినప్పుడు తిలాపియా మింగంగానే దాని పండ్లు మన ఎన్ను మీద ఉన్న ఈకలు వెడల్పోతుంది. ఇలాంటి ఇంత పెద్ద సైజు ఈ చిన్న చేపతో చనిపోవడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ తిలాపియా వల్ల నీకు ఏంటంటే చేప కనబడుతుంది కానీ చేప బతకదు. అంటే ఒక సైజు అయితే తింటే బతుతుంది, సైజు తినదు కాబట్టి దాన్ని తెలియదు కాబట్టి దాన్ని తినడమే మెయిన్ కాబట్టి దాని ప్రాణం ఉంచుకుంటే ఇది అలవాటు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే ఒక చేపకతో తినే అలవాటు తర్వాత కొరమేను చేపను కూడా తినే అవకాశం ఉంటుంది.
అంటే ఇప్పుడు ఒకసారి వేటాడని లక్షణం దానికి వచ్చిన తర్వాత అది ఎందుకు ఉంటుంది, నెక్స్ట్ కొరమేను చేపను కూడా వేటాడే లక్షణం. మీరు పెంచేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ తిలాపని తినిపిస్తున్నాం అని చెప్పేసి, లేదు పరకని తినిపిస్తున్నాం అంటే, లేకపోతే కొరమేను తినిపిస్తున్నాం అంటే, వేరే చేపలు తినిపిస్తున్నాం అని చెప్పి ఆలోచించకండి. చేపలు తినిపించడమే అనవసరం విషయం అది. ఎందుకంటే మీరు ఫీడ్ మీద చేస్తే ఫీడ్ మీద చేయండి, లేకపోతే గమ్మున ఉండండి. ఇది లోపల తిలాపే చేప ఉంది, ఇలా నోట్లోకి బయటకు వచ్చింది. ఇది 1 kg ఉంటుంది సైజు. 1 kg చేప చచ్చిపోయిందంటే అది పాపం అది 6-7 నెలలకు 1 kg అయిన తర్వాత చచ్చిపోవడం అంటే ఒక చేప వల్ల చేప చనిపోయింది. ఇక్కడ రియల్ కనబడుతుంది మీకు చూడండి. ఎందుకంటే ఏంటంటే చేప తినడం అనేది అనవసరం. ఆ ప్లాన్ మీరు చేయకండి. అది చేసిన వల్ల రైతులు లాస్ అవుతుంది. ఈ చేప చిన్నపిల్ల నుంచి పెద్దగా అయిన దాకా ఎలాంటి జబ్బు వచ్చినా కూడా సార్ వాళ్ళు చూస్తాను చెప్పారు. ఆర్గానిక్ టైప్ ఇది కొన్ని చెట్లతో తయారు చేసిన మందు కాబట్టి నా దగ్గర తీసుకోపోయిన కాంచెలి ఆయన క్రాప్ వచ్చిన దాకా సపోర్ట్ ఉంటుంది, నాది ఉంటుంది, సార్ది ఉంటుంది. మా హెలిబినార్లో ఈ మందు సప్లై కూడా నేను అందుబాటులో పెడతా. ఇప్పుడు మనకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్గా మనకు తయారైన తర్వాత ప్రతి డిపోకి ఒక ట్రాన్స్పోర్ట్ తయారైంది. అంటే మనం ఈరోజు మందు వచ్చిందంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్పోర్ట్లో ఈవినింగ్ తక్కువ పంపించవచ్చు వాళ్ళకి. నమస్తే అండి, నా పేరు వర్మ. లవ్ బయో సైన్సెస్ కంపెనీ తరఫున ఆ పార్ట్నర్ నేను విజయ్ గారితో నాకున్న పరిచయం ఏర్పడిన తర్వాత విజయ్ గారిని నేను మాట్లాడి ఇక్కడున్న ప్రాబ్లమ్స్కి కొన్ని టెక్నికల్ ల్యాబ్స్ కనిపించాయి, వాటికి మేము సజెషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చాం. ఒక విజయ్ గారికి తెలుసున్న ఒక ఫార్మర్ది పేనుబంక తెగులు వచ్చి చాలా ఇబ్బంది పడితే చేపలు చనిపోతున్నాయంటే ఆ ఫోటోలు పెట్టమని వాట్సాప్లో ఫోటోలు చూసి ఇది ఫలానా ప్రాబ్లం అని తెలిసి ఐడెంటిఫై చేసి మా టెక్నికల్ టీమ్ దానికి ఏం మెడిసిన్ వాడాలో చెప్తే విజయ్ గారి దగ్గరికి పంపించాం. అది మళ్ళీ ఆయన పంపించారు. ఆ రిజల్ట్ కూడా మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. అలా మాకు పరిచయం ఈ నెలలోనే చాలా ప్రాబ్లమ్స్కి మేము ఆల్రెడీ మెడిసిన్స్ పంపించడం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం మాకు కనిపించింది ఏంటంటే రైతులకి దగ్గరగా ఉండాలి, ఎర్లియస్ట్ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్స్ని ఎల్బీ నగర్ విజయ్ గారి దగ్గరే పెడుతున్నాం. ఇది రైతులకి క్విక్ సర్వీస్ ఇవ్వడానికి. ఒకటి గమనించండి, సార్ చెప్పినట్టు మీరు కూడా ట్యాంక్ సైజ్ కంపల్సరీ చెప్పండి. అర్ధ ఎకరమా, పావు ఎకరమా, 10 గుంటల, 2 ఎకరాల ఏదో కూడా చెప్తే అది చెప్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళు చేయగలుగుతారు. ఈ పర్టికులర్స్ మాకు ఇవ్వగలిగితే కరెక్ట్గా మేము దానికి అవసరమైన మెడిసిన్ ఎంత క్వాంటిటీ ఏంటన్నది కూడా మేము స్పెసిఫిక్గా చెప్పి అది మీకు పంపించడానికి ఎర్లీగా పంపించడానికి హైదరాబాద్ ఎల్బీ నగర్లోనే దీన్ని అందుబాటులో పెడతాం. వాటర్ టెస్ట్ మనం చేసే ఉద్దేశం వాటర్లో సాలినిటీ ఎంత ఉంది, pH ఎంత ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇలా వీటిని చెక్ చేసుకుని ఈ 3 ప్రాపర్గా ఉంటేనే చేప హెల్తీగా ఉండగలుగుతుంది ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే నైట్రోజన్, అమోనియా, ఇవి చేపకి నష్టం కలిగించే మినరల్స్. అవి పెరుగుతూ ఉంటే వాటిని మినిమైజ్ చేయాలి. అలాగే వీటిల్లో ఏదైనా తగ్గుతూ ఉంటే దాన్ని పెంచడానికి. అలాగే రకరకాల మినరల్స్ అందులో ఉంటాయి. వాటిల్ని ఏది ఎంత పర్సంటేజ్ ఉందో కూడా మనకు క్లియర్గా వస్తుంది రిపోర్ట్. ఆ రావడం వల్ల ఏది అవసరమైంది తగ్గితే పెంచడం, అవసరం లేనిది పెరిగితే తగ్గించడం, దాన్ని మనం చేయడం కోసం ఇది చేస్తున్నామండి. ఇది చేయడం వల్ల ఏంటంటే చేపకి ఏ రకమైన అన్హెల్దీ అట్మాస్ఫియర్ అందులో ఉండదు. చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో చేప పెరుగుద్ది. దానివల్ల ఏ రకమైన డిసీజెస్ చేప దాకా వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా చేయడానికి మనం ఈ వాటర్ టెస్ట్ను వాడేది. అలాగే చేపకి అవసరమైన మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఈ 3 తక్కువైతే చేప హెల్దీ గ్రోత్కి ఇబ్బంది అవుతుంది, గ్రోత్ తగ్గిపోతుంది. ఈ 3 వాటిని ఏ స్టేజ్లో ఉంది, ఎంత ఉంది అన్నది చెక్ చేసి దాని ప్రకారం తగ్గితే పెంచడానికి ఉపయోగిస్తాం. అలాగే ఎక్కువ ఉన్నా కూడా హార్డ్నెస్ పెరిగిపోయి అది చేపకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని కూడా నివారించాల్సి ఉంది కనుక ఎక్కువ ఉంటే దాన్ని మినిమైజ్ చేయడం, తక్కువ ఉంటే పెంచడం, ఎక్కువ ఉన్నదాన్ని
హెల్దీ ఫీడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న అమోనియా నైట్రేట్స్ని కూడా ఫీడ్ కింద మార్చే లక్షణాలు ఉన్న బ్యాక్టీరియాని మనం ఇస్తున్నాం. దాన్ని రకరకాల స్టేజెస్లో దాన్ని మంచి ఫీడ్ కింద మార్చి మళ్ళీ చేపకే మంచి చేస్తుంది. అందులో అది మనం చేస్తామన్న పని. ఇది మన టెస్టులు చేయడానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే మనం వాడే ఫీడ్, చేపకు పెట్టే ఫీడ్లో ఎంత జాగ్రత్తగా చేసినా కూడా 10 to 15% వేస్ట్గా ఉండి వాటర్లో కలిసిపోతుంది. అంటే కలిసిపోవడం వల్ల కంటామినేట్ అయ్యి కుళ్ళిపోయి అది ఆ పాండ్లో ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తుంది. అలాగే చేప నుంచి వచ్చే మలమూత్రాలు కూడా అక్కడ ఆ వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఈ రెండాటిని వల్ల అమోనియా నైట్రేట్స్ పెరుగుతాయి. పెరగడం వల్ల చేపకి ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో చేప చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటుంది. అటువంటి వాటిని అవాయిడ్ చేయడానికి మనం టెస్ట్ చేసుకుని 15 రోజులకు ఒకసారి టెస్ట్ చేస్తే 15 రోజుల్లో ఈ డిపాజిట్స్ ఎంత అయితే అంత మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే ఆ వాతావరణం ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది, చేప హెల్తీగా ఉంటుంది. దాని గురించే మేము 15 డేస్కి ఒకసారి వాటర్ టెస్ట్ రికమెండ్ చేస్తాం. అది ఏ ల్యాబ్ అయినా అవైలబుల్లో ఉన్నది, రీజనబుల్గా వచ్చేదాన్ని చేయించండి. ఒకవేళ ఏదైనా మీకు సమస్య ఉంటే విజయవాడకు పంపించండి, మేము చేయించే రిపోర్ట్స్ మీకు వాట్సాప్ పెడతాం. ఇది సోలైట్స్. ఇది వాటర్ని క్లియరెన్స్ చేసుకోవడానికి, అంటే ఒక రైతు చెరువులో ఏమైనా ఉన్నప్పుడు క్లియరెన్స్ చేసుకోవడానికి దీన్ని చేస్తుంటాం. ఇది ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ దీన్ని చల్లనికి 1 లీటర్గా ఉంది కాబట్టి మనం చల్లలేము కాబట్టి దీంతో పాటు 5 లీటర్ వాటర్ అడిషనల్ తీసుకొని దాంట్లో పోసి కలుపుకొని చెరువు చుట్టూ వస్తట్టు చూసుకుంటామండి. ఇక్కడ గమనించి చూస్తుండండి, మనం వేసిన మెడిసిన్ అంటే మన చెరువు చుట్టూ రావాలి కానీ దానికి సరిపోయిన వాటర్ తీసుకొని చెరువు చుట్టూ ఈ కల్లాపు చల్లినట్టు కానీ అలా చల్లుకోవాలండి. అంటే ఒక కాడ కాకుండా అట్లా చెరువు చుట్టూ చల్లు కూడా పోతుండాలి, అట్లా చల్లు కూడా పోతుండాలి. ఈ వాటర్ని ఏం చేయాలంటే ఫీడ్ వేయే ముందుకి మార్నింగ్ ఉదయం పూట చెరువు మీడియంలో వెళ్ళిపోయి ఛాన్స్ ఉంటే మూత ఇట్లా క్లోజ్ చేసుకొని, ఈ టైప్ క్లోజ్ చేసుకొని చెరువులకు ఇట్లా పోయి మనం, అంటే నేను ఇక్కడ ప్లేస్ తక్కువ కూడా పోతలేకపోతున్నా, మీరు మిడిల్కి పోయి చేయి తీయొద్దు, ఇట్లా తీయకుండా మనం మునిగినప్పుడు మొత్తం మునిగినప్పుడు లాస్ట్కు వెళ్ళిన తర్వాత అడుగుపోయిన తర్వాత వదిలేయాలి. అప్పుడు నీళ్ళు దీన్ని క్లోజ్ చేసుకొని ప్యాక్ చేసుకుంటే ఈ వాటర్ మనకి ఏమైంది తెలుస్తుంటుంది. ఇది ల్యాబ్ టెస్టింగ్ పంపాలి. అనవసరం వాటర్ తీసుకొని అది ఎక్కడో తీసుకొని మీరు చేయడం వల్ల దానికి వచ్చే ప్రయత్నం ఏం లేదు. ఇక్కడ గమనించండి సార్, ఇక్కడ ఇది హ్యాచింగ్ ఫార్మ్ సార్. అది ఒక్క ట్యాంక్ వచ్చి 10,000 పిల్లలు బ్రీడ్ అవుతుంటారు. అంటే 30 ట్యాంకులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 3 లక్షల పిల్ల 1 టర్మ్ మనకు వచ్చేస్తే, అంటే 48 అవర్స్ 30 లక్షల మన 3 లక్షల పిల్ల బయట ఇస్తానంటే. అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే గుడ్డు వస్తుంది, 24 గుంట వస్తుంది, 24 గంటల బేబీ వస్తుంది. అంటే 40 అవర్స్లో బేబీ బయటకు వెళ్తుంది. 5 రోజుల వరకు ఇక్కడ ఉంచుతున్నాం. అంటే 7 రోజులు మొత్తం ఇక్కడ ఉంచిన తర్వాత 7 రోజులు తీసుకొని ఆ పట్ట ఉందిగా, పట్ట దాన్ని వేసి ఫీడ్ అలవాటు చేస్తాడు. జూ ప్లాంటర్ని కానీ, రెడ్ మీన్ కానీ, హైట్ మీన్ ఫీడ్ కానీ ఇవన్నీ వేసుకుంటే దాన్ని డెవలప్ చేసుకుంటాం సార్. ఇది హ్యాచింగ్ ఫామ్ అంటుంది. ఇది హ్యాచింగ్ ఫామ్ తెలంగాణ కళ్ళు కూడా లేదు ఎవరు కూడా, అంతా చెప్పుకోవడం వరకు కానీ ఎక్కడ కూడా చేసిన ఫామ్ లేదు. ఏంటంటే మేము ఒక భువనేశ్వర్ ట్రైనింగ్ అయ్యి కుమార్ సార్ శివ గారు నన్ను పెట్టి నేర్పించి ట్రైనింగ్ చేసి నన్ను ఒక ప్రజెంటేషన్ కానీ చేస్తే ఈరోజు నేను చేసిన. ఈ కరోనా టైంలో మనం క్లాసులు బంద్ చేసి చాలా రోజు ఇప్పుడు గత ఒక 3-4 నెలల నుంచి కరోనా టైంలో క్లాసులు బంద్ చేసినాం. చాలామంది అడుగుతున్నాను, ఎందుకు క్లాసులు పెడతా ఉన్నా, కరోనా కూడా అయిపోయిందిగా, మన కరోనా శిక్షణతో మాకు దూరం కూర్చోటం, మీరు క్లాసులు పెడితే బాగుంటుందని చెప్పి చాలామంది అడుగుతారు. 24 తారీఖు నాడు క్లాస్ ఉంటుంది, ఆదివారం నాడు. దీనికి వచ్చేవాళ్ళు సైంటిస్టులు వస్తారు, డాక్టర్లు వస్తారు, డిపార్ట్మెంట్ కొంతమంది వస్తారు, దాంతోపాటు నేను ఉంటా. ఈ నలుగురితో క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి అవగాహన రైతులు కూడా వస్తుంటారు ఈ క్లాస్కి. అంటే ఎక్కడెక్కడ మనం చేసిన లోపాలు ఏంది, అలాగే క్లాస్లో వాళ్ళకి జరిగిన వాస్తవాలు ఏందని, ఎక్కడ ఏ ఫామ్లోకి ఏమేమి అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ కాబోయేది ఏముందని చెప్పేసి అలాంటి వాళ్ళకి మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే
వీళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్పి క్లాసులలో మనం నేర్పేయడం మొత్తం ట్రైనింగ్ అని చెప్పేసి కండక్ట్ నెంబర్ వచ్చి 8374240717 ఈ నెంబర్ కండక్ట్ చేస్తే మీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ క్లాస్ టైం మీకు డేట్ ఇస్తారు. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.